వాక్య భాగాన్ని చదువుకుందాం. దైవ గ్రంథంలోంచి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8 నుండి 12 వచనాలు చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 8 నుంచి 3వ అధ్యాయం 8 నుంచి 12 వచనాలు. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడునూ నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ వీటిలో లయమైపోవునవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయాళుడైన మా గొప్ప దేవా, మీ గణనామానికి స్తోత్రాలు. మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, మా ప్రభు పొందిన శిలువ మరణ పునరుత్థానముల ద్వారా మీరు మాకిచ్చిన ప్రశస్తమైన రక్షణ భాగ్యాన్ని బట్టి హృదయమారా స్తుతిస్తూ ఉన్నాం. ప్రేమించి ఈ దినం వరకు సజీవుల లెక్కలో ఉంచినందుకే స్తోత్రాలు. మీ చిత్తమున ఈ స్థలములో నిలువబడి నీ లేఖనములలో నా సారాన్ని అందించుటకు ఇచ్చిన కృప కొరకే స్తోత్రాలు. స్థానిక సంఘమును దీవించండి, బాధ్యత కలిగిన పెద్దలను ఆశీర్వదించండి. నీ మాటలు మా పక్షంగా చదవబడ్డాయి, దాన్ని మాకు దీవెనకరంగా మలచండి. నీ ఆత్మ సహాయము సమృద్ధిగా ఇచ్చి సూటిగా, స్పష్టంగా, తేటగా, అర్థమగు రీతిగా బోధించండి. బుద్ధిని కలిగించండి. మీ మహిమ కొరకు సిద్ధపరచండి. వినుటకు చెవులను, గ్రహించుటకు హృదయమును, గైకొని నడుచుటకు స్థిర మనసును ప్రసాదించి ఏ మహిమ కొరకు మమ్మల్ని లోకంలోనికి తెచ్చారో అట్టి మహిమ మా ద్వారా పొందుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పేతురు 2 ప్రాముఖ్యమైన పత్రికలు రాశాడు. చాలాసార్లు ఈ సందర్భాన్ని అనేక మంది స్థలంలో నిలువబడి మీ గమనంలోనికి తెచ్చుంటారు. అయితే ప్రభు నాకు ఇచ్చిన ఆలోచన మేరలో, ప్రభు నాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి ఈ వాక్యాన్ని మీ దృష్టికి తెస్తా ఉన్నాం. పేతురు 2 పత్రికలు రాశాడు. మొదటి పత్రిక పరిశుద్ధతను గురించి, 2వ పత్రిక ప్రభు రాకడను గురించి. పరిశుద్ధతను గురించి వ్రాస్తూ మొదటి పత్రికలో సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అన్నాడు. 2వ పత్రిక ప్రభు రాకడను గురించి వ్రాస్తూ దాని విషయమైన స్పృహ, మీకు ఎలా చెప్పాలంటే జ్ఞాపకం మీ గమనంలో ఉండాలి, అది మరిచిపోకూడదు అని చెప్పి ప్రారంభిస్తూ వచ్చాడు. మొదటి పత్రిక పరిశుద్ధతను గురించి వ్రాసాడు, 2వ పత్రిక ప్రభు రాకడను గురించి రాశాడు. ఈ రెండింటికి సంబంధం ఉంది. అది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో మనం చదవగలుగుతాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువుని చూడడు అన్నాడు పౌలు. అక్షరార్థంగా తీసుకుంటే మనకు ఒక అర్థం, భావం మాత్రమే అక్కడ మనకు కనబడుతుంది.
పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు అన్నాడు కదా. చూడాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు ఎక్కడున్నాడు? ప్రభు ఎక్కడున్నాడు? అందరు ఇక్కడే ఉన్నారా? మాట్లాడట్లేదు, ఎవరు మౌనంగా ఉన్నారు. ప్రభు ఎక్కడున్నాడు? సరే, ప్రభు సంగతి ఒక నిమిషం అలా పెడితే మనం ఎక్కడున్నాం దానికి కూడా చెప్పరా? అమ్మ, మిమ్మల్ని డబ్బులు ఏమి అడగట్లేదు నేను, మీరు ఎక్కడున్నారని అడుగుతున్నా. ఎక్కడున్నారు? గట్టిగా కొంచెం. మా దగ్గర ఒక సోదరు ఉంది, మీరు చాలా మంచోళ్ళు, మిమ్మల్ని ఏమనట్లేదు నేను, మా దగ్గర ఉన్న సంగతి చెప్తా అన్నా. ఆత్మ సంబంధమైన ఏ విషయం చెప్పినా మందిరంలోనే కూర్చుంటుంది, ఒక్కటి కూడా జ్ఞాపకం ఉండదు. సేవకుని నోట నుండి వచ్చిన హెచ్చరిక ఒకటి ఉంటుంది కదా. ప్రతి ప్రభుదినమందు చేరి వచ్చిన మనతో నిలువబడి లేఖనాలను అందించుటకు దేవుడు నియమించిన వారి చేత కొన్ని హెచ్చరికలు ఇస్తాడు. హెచ్చరికలు ఇచ్చినప్పుడు మాత్రం చాలా అలర్ట్ అవుతాం, ఇది నా గురించే అన్నట్టుగా. అవునా కదా? అప్పటి వరకు చెప్పిన ఆత్మ సంబంధమైన సంగతులు. అందుకు ఒక ఆయన ఇలా చెప్పాడు, మందిరానికి వచ్చేటప్పుడు అంట అందరూ గొడుగులు తెచ్చుకుంటారంట. తెలుసా మీకు ఈ సంగతి? గొడుగులు ఎప్పుడు ఉపయోగిస్తాం మనం? వర్షాకాలం, ఈ కాలంలోనే ఉపయోగిస్తాం. నేను కూడా గొడుగు తెచ్చుకొని వచ్చేటప్పుడు. మందిరానికి వచ్చేటప్పుడు గొడుగు ఎందుకు? ఆల్రెడీ మందిరం ఉంటుంది కదా అంటే ఆయన ఎలా అన్నాడు ఏంటంటే, బాహ్య సంబంధమైనటువంటి శరీరాన్ని కాపాడుకోవడానికి వర్షం నుండి గొడుగును ఉపయోగిస్తారు. కానీ చాలామంది దేవుని పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా? ఆత్మ సంబంధమైన వాక్య వర్షం వారి మీద పడకుండా ఏం చేస్తున్నారు చెప్పండి? గొడుగులు బట్టి కూర్చుంటున్నారంట. ఇది మాకు కాదు, ఇది మాకు కాదు, ఇది మాకు కాదు. ఇప్పుడు గొడుగు బట్టి కూర్చున్న మీద వర్షం పడిద్దా? పడదు. గొడుగు మీద పడి ఏమవుతుంది చెప్పండి? పక్కవారి మీద పడద్దు, ఎందుకంటే మన ప్రక్కన కూర్చుంటారు కదా. అంటే దాని అర్థం ఏంటంటే ఇది నీకే, ఇది నీకే, ఇది నాకు కాదు. మీరు చాలా మంచోళ్ళమ్మా, మిమ్మల్ని ఏమనట్లేదు, మా సహోదరు గురించి చెప్తాను. ఆత్మ సంబంధమైన విషయాలు ఒక్కటి కూడా జ్ఞాపకం ఉండదు. ఏదైనా ఒక హెచ్చరిక చాలా లోతుగా లేఖనాలు మనం ఆలోచన చేస్తే, ప్రభు చనిపోయి సమాధి చేయబడి పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత 40 దినాలు అగుపడుచు వారితో మాట్లాడుతూ వారిని స్థిరపరిచి బలపరిచి వారికి చెప్పిన మాట ఏంటంటే, మీరు యెరూషలేము విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు, మీ కొరకు నేను ఆదరణకర్తను పంపిస్తానని చెప్పి వెళ్ళాడు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చాడు. నింపబడినటువంటి వారు గంభీరమైన సువార్తను ప్రకటించారు. ప్రకటించగా 2వ అధ్యాయంలో జరిగినటువంటి ఒక అద్భుతమైన సంఘటన ఏంటంటే, చాలామంది ప్రభు దగ్గరకు వచ్చారు, శిష్యుల దగ్గరకు వచ్చి మేమేం చేయాలి రక్షించబడాలంటే అని అడిగారు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? వారి హృదయములలో పొడవబడిన వారై, వారు హృదయాల్లో నొచ్చుకొని అనే మాట పైన రాశాడు, కానీ కింద పుట్నోట్లో దాని అర్థం, దాని అంతరార్థం రాశాడు. ఏం రాశాడో తెలుసా? పొడవబడిన వారై. హృదయాలు ఏం చేయబడ్డాయట? వాక్యం అనే ఖడ్గం చేత పొడవబడ్డాయి. ఇప్పుడు చెప్పండి, హెచ్చరిక మంచిదా చెడ్డదా? అయినా మాట్లాడరు మీరు. మంచిదా? రైట్, వెరీ గుడ్, లైన్లోకి వచ్చారు, చాలా సంతోషం. ఒక మాటను మనం చెప్తున్నప్పుడు దానికి స్పందిస్తే ఇంకొంచెం, అంటే మీలో ఉన్న ఆసక్తి ఎంత గొప్పదో అనేది చెప్పేవారికి అర్థమవుతుంది. ఒకవేళ మీరు స్పందించలేదు అనుకోండి, మేమేం చెప్తున్నాం మాకే అర్థం కాలేదు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి కొంచెం స్పందించండి, అన్నిసార్లు కాదు, కొన్నిసార్లే. ఏదైనా అడిగినప్పుడు కొంచెం వెంటనే స్పందిస్తే మీరు వింటున్నారు, మెలకుగా ఉన్నారు. కొంతమంది కళ్ళు తెరిచి నిద్రపోతారు, తెలుసా మీకు? కళ్ళు తెరిచి నిద్రపోతారు. ఎలాగంటారా? ఇక్కడ ఉంటారు కానీ మనసు ఎక్కడో ఉంటుంది. నిద్ర అంటే అదే. ఇది రోజు ఆదివారం కదా, కొన్ని స్పెషల్స్ ఉంటాయి మన ఇంట్లో. దాన్ని ఏం చేస్తాం? ఉదయం ఆరాధనకు ముందే చక్కగా సిద్ధం చేసుకొని పెట్టుకొని వచ్చేస్తాం కదా. ఇక్కడ ఆమెనంటాం, ఆలస్యం వెళ్ళిపోతాం, చక్కగా ఆరంభం మొదలెడతాం అక్కడ ఆహారానికి. మనసు ఎక్కడే ఉంటాం, మనుషులుగా మనం ఎక్కడే ఉంటాం, కానీ మన మనసు ఎక్కడెక్కడో తడువులాడుతూ ఉంటుంది.
కళ్ళు చూస్తూనే ఉంటాయి, చెవులు శబ్దాన్ని వింటానే ఉంటాయి, కానీ మనసుకి ఏమాత్రం ఈ రెండు కూడా ప్రభావాన్ని చూపించవు. దాని అర్థం ఏంటంటే ఆత్మ సంబంధమైన నిర్జీవం. శారీరకంగా బ్రతికే ఉన్నాం కానీ ఆత్మ సంబంధమైన చలనం, స్పర్శ లేదు మనకి. దాన్ని ఆలోచించాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంగతులు ఉన్నాయి. ముఖ్యమైనది లేఖనం కాబట్టి దాని దగ్గరికి వచ్చేద్దాం. పేతురు వ్రాస్తూ మొదటి పత్రిక పరిశుద్ధతను గురించి, రెండవ పత్రిక ప్రభు రాకడను గురించి తేటగా వ్రాశాడు. పరిశుద్ధతకు ప్రభు రాకడకు చాలా చాలా దగ్గర సంబంధం ఉంది. విడదీయరాని అవినవభావ సంబంధం ఉంది. ఎందుకంటే పౌలు అన్నాడు, పరిశుద్ధత లేకపోతే ఒకడు ప్రభువుని చూడడం జరగని పని. ప్రభువుని చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి మనం? ప్రభు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళాలి. ప్రభు ఎక్కడున్నాడని లేఖనం చెప్తుంది? తండ్రి కుడి పార్శ్వమున, అనగా పరలోకం. దిగదా లేఖనం చెప్పే సత్యం. ప్రభు పరలోకంలో ఉన్నాడు. పరలోకములో ఉన్న ప్రభువుని మనం చూడాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. అంటే పౌలు చెప్పకనే చెప్తున్నాడు. ఏమనో తెలుసా? ఒక వ్యక్తి పరిశుద్ధత కలిగి లేకపోతే వాడు పరలోకం వెళ్ళడు, ప్రభువుని చూడడు. ఇప్పుడు పరలోకానికి పరిశుద్ధతకు ఎంత దగ్గర సంబంధం ఉందో చూడండి. పరిశుద్ధులుగా తీర్చబడితే ప్రభు రాకడలో ఎత్తబడతాం. ఎత్తబడిన వాడే పరలోకంలో హక్కుదారుడిగా ఉంటాడు. మీకు అర్థమవుతుందా? మొదటి పత్రిక పరిశుద్ధతను గురించి తేటగా వ్రాశాడు. రెండో పత్రిక ప్రభు రాకడను గురించి తేటగా రాశాడు. పరిశుద్ధత లేకపోతే ప్రభు రాకడలో ఎత్తబడటం, పరలోకాన్ని స్వతంత్రించుకోవడం చాలా కష్టం. ఇంతవరకు మనకు అర్థమైంది కదా. ఇప్పుడు ప్రభు రాకడను గురించి ఒక 3 సంగతులు చెప్పాడు. రెండో పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం 12వ వచనం 3 సంగతులు చెప్పాడు. 8వ వచనంలో ఏమన్నాడు? మరిచిపోకుడి అన్నాడు. దేని గురించి? ప్రారంభించడానికి ముందుగా ఈ మాటను చెప్పాడు పేతురు అనంటే, ప్రభు రాకడను గురించి ప్రారంభించడానికి ముందుగా ఈ మాట చెప్పాడు. అంటే ప్రభు రాకడ మరిచిపోయేది కాదు. ప్రభు రాకడ మరిచిపోయేది కాదు. వాస్తవంగా ఈ సమయంలో నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు, నెలకు 30 రోజులు, సంవత్సరానికి 365 రోజులు. ఇన్ని రోజుల్లో, ఇన్ని వారాలలో, ఇన్ని దినాలలో, ఇంత సమయంలో ఎన్నిసార్లు ప్రభు రాకడ మనకి గమనంలోనికి వస్తుంది? అసలు జ్ఞాపకం వస్తుందా ప్రభు రాకడ? అసలు మనకు జ్ఞాపకంలోనికి వస్తుందా ప్రభు రాకడ? మరచి తిరుగుతున్నాం అన్న చోట బోళ్ళని పెట్టుకోవచ్చు. మరచి ఆరాధన చేస్తున్నాం, మరచి వాక్యాన్ని వింటున్నాం, మరచి పరిచర్య చేస్తున్నాం, మరచి వాక్యాన్ని చదువుతున్నాం, మరచి పాలన చేస్తున్నాం, మరచి భక్తి చేస్తున్నాం, మరచి ప్రార్థన చేస్తున్నాం. దేన్ని మర్చిపోయి? జ్ఞాపకం ఉండాల్సిన సంగతిని చెప్తున్నాడు. మర్చిపోవద్దు. ప్రభు రాకడ తథ్యం. ప్రభు రాకడ తథ్యం. 9వ వచనంలో ఏమన్నాడో చూడండి. కొందరు ఆలస్యమని ఎంచుకుంటున్నారు. మర్చిపోయేవాళ్ళు కొందరైతే, మరికొంతమంది ఏమనుకుంటున్నారు? ఆలస్యం, ఆలస్యం, ఇంకా రాడేంటి, ఇక వస్తాడేంటి? చాలామంది మర్చిపోయారు, చాలామంది ఆలస్యమని ఎంచుకుంటున్నారు అని ఒక గంభీరమైన మాట చెప్పాడు ఇక్కడ పేతురు. ఏమన్నాడో చూడండి. ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. తను వాగ్దానం చేసి వెళ్ళాడు. రెండవ రాకడ మాట కాదు, అది వాగ్దానం. వాగ్దానం చేసిన దేవుని గురించి లేఖనం ఏం చెప్తుంది? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. యోబు గ్రంథాన్ని చదివితే చాలా సంగతులు. అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడే కానీ నెరవేర్చలేని వాడు కాదు. యెహోవా మాట తప్పనివాడు. అద్భుతమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. రెండవ రాకడ అనేది ప్రభువైన క్రీస్తు వారు
తనను నమ్మినటువంటి వారందరికీ ఇచ్చిన గొప్ప వాగ్దానం, ఇదిగో నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండు స్థలములో మీరునూ ఉండులాగున నేను వచ్చి మరలా మిమ్మును తీసుకుని వెళతాను అన్నాడు. ఆయన ఉండే స్థలములో మనము కూడా ఉండాలని ఆయన మన కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళాడు. నేను వస్తాను, మిమ్మును తీసుకొని వెళతాను అని మాట ఇచ్చి వెళ్ళాడు. వాగ్దానమును గూర్చి ఆయన ఏమాత్రమును కూడా మాట తప్పేవాడు కానే కాదు. 75వ సంవత్సరంలో అబ్రహాముకు మాట ఇచ్చాడు. 75 సంవత్సరాల ప్రాయములో అబ్రహాము వయసు. అప్పుడు మాట ఇచ్చాడు, పిలిచినప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు మర్చిపోయాడా? లేదే. 25 సంవత్సరాల తర్వాత వాగ్దాన నెరవేర్పు అబ్రహాము జీవితంలో మనం చూస్తాం. 100 సంవత్సరాల ప్రాయంలో ఇస్సాకును ప్రేమించి దేవుడు ఇచ్చాడు. వాగ్దానము అలాగున మనము చరిత్ర అంతా ఆలోచన చేస్తే ఆయన మాట ఇచ్చాడా, ఆయన వాగ్దానం చేశాడా, ఆయన ప్రమాణం చేశాడా, ఆయన నిబంధన చేశాడా? ఖచ్చితంగా ఆయన నోట నుండి వచ్చిన మాట నెరవేరుస్తూ వచ్చాడు. నెరవేరుస్తూ వచ్చాడు. ఆయన నెరవేర్చేవాడు అని మనము ఎరిగిన వారమైతే ఏది గమనంలో ఉండాలి? మనకి ప్రభు రాకడ గమనంలో ఉండాలి. కాబట్టి ప్రభు రాకడ మర్చిపోయేది కాదు. దేన్నైనా మర్చిపో, ప్రమాదం ఏమీ లేదు. దేనినైనా మర్చిపో, పెను ప్రమాదం ఏమీ లేదు. కానీ ప్రభు రాకడను మరిచావా, నీ ఊహకు అందని ప్రమాదం ఒకటి ఉంది, తప్పక అందులో చిక్కుపడతాం. అందుకే ప్రభు రాకడను గురించి స్పృహ కలిగిన అనుభవాన్ని పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు జ్ఞాపకంలో ఉంచుకోవలసింది ప్రభు రాకడా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సందర్భాలు ఉన్నాయి. 8 నుండి 12 వచనాల్లో 7 వర్తమానాలు చెప్తాను నేను, ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి. ఇప్పుడు అన్ని వర్తమానాలు మీకు చెప్పాలంటే అవదు, ఒక వర్తమానమే కాబట్టి ముఖ్యమైన 3 సంగతులు మీ ముందుకు తేవాలని జ్ఞాపకం చేసుకుంటున్నాను నేను. కాబట్టి 12వ వచనంలో 2 మాటలు చూద్దాం. 8వ వచనంలో ఒక మాట, ప్రభు రాకడ మరిచిపోయేది కాదు. 12వ వచనంలో ఏమన్నాడో చూడండి. పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు అన్నాడు. రాకడ కొరకు ఏం చేయాలట చెప్పండి? స్పందించాలని చెప్పాను. అందుకే రాకడ కొరకు ఏం చేయాలి? కనిపెట్టాలి. కనిపెట్టడం అనేటువంటి మాటకు పర్యాయ పదం దైవ గ్రంథంలో ఏం రాయబడిందో తెలుసా? నిరీక్షణ, ఎదురు చూచుట. మనము దేని కొరకు కనిపెడతాం? ఒకవేళ చదువుకునే పిల్లలైతే సెలవుల కోసం కనిపెడతారు. ఎప్పుడు సెలవులు వస్తాయా సరదాగా, అమ్మమ్మోళ్ళూరు, నాయనమ్మోళ్ళూరు, తాతయ్యోళ్ళూరు, ఆ ఊరు ఈ ఊరు, లేదంటే శుభ్రంగా చదువుకోకుండా కొద్ది రోజులు సరదాగా గడిపేయచ్చని. గృహాలకు పరిమితం అయిపోయినటువంటి సహోదరులు ఉన్నారనుకోండి, వాళ్ళు దేని కొరకు కనిపెడతారో నేను చెప్పక్కర్లేదు, బోల్డ్ అని ఉంటాయి. సాయంత్రం 6 సమయం కొరకు కనిపెడతారు. 6 గంటల నుంచి 10 గంటల దాకా ఎవరు విసిగించకూడదు అనుకుంటారు. ఎందుకని? చాలా కార్యక్రమాలు వస్తాయి, అవి పర్సనల్స్, మనం వాటిని టచ్ చేయకూడదు. అవి టచ్ చేస్తే చాలా కోపం చాలామందికి. లేఖనం ఏం చెప్తుందో తెలుసా? రేయి మొదటి జామున నీవు లేచి. రేయి మొదటి జాము అంటే సమయం తెలుసా మీకు? దైవజనులు చెప్పే ఉంటారు చాలాసార్లు. రాత్రికి ఎన్ని జాములో తెలుసా? ఎన్ని జాములు చెప్పండి రాత్రికి? మీరే వేసుకోండి, మీరే చెప్పండి అన్నట్టు చూస్తున్నారు నా. ఇంకా నేనేం చెప్పాను? రాత్రికి ఎన్ని జాములో తెలుసా? 4 జాములు. సమయం ఏంటో తెలుసా? సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 4 జాములు. ప్రతి జాముకు 3 గంటల వ్యవధి ఉంటుంది. అందులో రేయి మొదటి జాము, రాత్రికి మొదటి జాము అంటే ఏంటో తెలుసా? 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి జాము. లేఖనం ఏం చెప్తుంది? రేయి మొదటి జామును లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా నీ పసిపిల్లల ప్రాణము కొరకు నువ్వేం చేయాలి? నీ హృదయాన్ని కుమ్మరించాలి, నీ చేతులు ఆయన తట్టు ఎత్తాలి. ఇది లేఖనం చెప్పే సత్యం. మనమేమంటాం తెలుసా? 6 గంటల నుంచి 9 గంటల దాకా నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, నేను కూర్చున్న చోట నుండి లేవను. కొంతమంది వాదనది. ఎందుకని? ఇనప రేకులు, పూతరేకులు అన్నీ వస్తాయి కదా ఆ సమయంలోనే వస్తాయి అన్నీ.
ఆరిపోయే దీపాలు, వెలిగే దీపాలు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఆ సమయంలో. మనల్ని ఎవరో డిస్టర్బ్ చేయకూడదు. లేఖనం ఏం చెప్తుందో చూడండి. రేయి మొదటి జామున నువ్వు లేవాలి. ఏ సమయంలో నీకు కావాలనుకున్నది, నీకు ఇష్టమైనది, నీ కళ్ళెదుటకు వచ్చేదిగా ఉందో దానిని ప్రక్కన పెట్టి నీ జీవితానికి, నీ సంతోషానికి, నీ సంతానానికి, నీ ఉద్యోగానికి, సమస్తానికి కారణమైన ప్రభు పాదాలు పట్టుకోవాలి. రేయి మొదటి జాము. దేని కొరకు కనిపెడతాం, దేని కొరకు ఎదురు చూస్తాం? మన జీవితాల్లో పలు రకాలైన విషయాల కొరకు ఎదురు చూస్తాం, కానీ మనము అత్యంత కీలకమైన విషయం ఎదురు చూడాల్సింది ఏంటో తెలుసా? ప్రభు రాకడ. ఎందుకని ఎదురు చూడాలంటే నేడో రేపో ఆయన రాకడ. లేఖనం చెప్తుంది దొంగ వచ్చినట్లుగా వస్తుంది. దొంగ ఏ సమయాన్ని వస్తాడో కుటుంబ యజమానునికి తెలిస్తే యజమానుడు ఏం చేస్తాడు చెప్పండి? తన ఇంటిలో దొంగతనం జరగకుండా మెలకుగా ఉండి కాపలా కాస్తాడు. ప్రభు నేను వస్తానని చెప్పినా మనకు మెలకువే లేదు. అసలు నిద్రమత్తులో మునిగిపోయాం. నిద్ర అంటే కళ్ళు మూసుకొని నిద్రపోవడం కాదు, పనులలో నిమగ్నమైపోయాం. నాడు చూడండి, 120 సంవత్సరాలు నోవాహు సువార్త ప్రకటన చేసిన ఒక్కడు కూడా లేఖనాన్ని నమ్మినా, వినినా, అంగీకరించిన దాఖలాలు లేవు. ఒకడు కూడా లేడు. తను తన కుటుంబము తప్ప, ప్రభు పంపిన జీవరాశులు తప్ప ఇంకెవడును భూమిపైన బ్రతికి ఉండడానికి వీలు లేకుండా పోయింది. ఎవరి పనులలో నూతన నిబంధనలు ఏం రాశాడో తెలుసా? నోవహు కాలంలో ప్రజలు విందులు, వినోదాలు, విలాసాలు, విహారయాత్రలు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, మామూలుగా లేదు. నారులు నాటేవాడు నాటుతుంటే, కోసేవాడు కోస్తుంటే, కుప్ప వేసేవాడు వేస్తుంటే, నూర్చేవాడు నూరుస్తూ ఉంటే, సమకూర్చేవాడు సమకూర్చుకుంటూ ఉంటే, పెళ్ళిళ్ళకి ఇచ్చుకునేవాడు పెళ్ళిళ్ళకి తీసుకునేవాడు. మామూలుగా లేదు జీవితం. తీరిక లేని జీవితం, తీరిక లేని సమయం, తీరిక లేనిటువంటి జీవన విధాన శైలి, ఏ మాత్రమును కూడా ఆలోచించని జీవితం. వారు అనుకోనని గడియలో ఆకాశపు ద్వారాలను తెరిచాడు దేవుడు, అగాధపు తలుపులను తెరిచాడు దేవుడు. ప్రచండమైన వర్షాన్ని భూమి మీదకి పంపించాడు. ఆ దినముననే, ఆ మాట విన్నప్పుడు భయం కలుగుతుందండి. ఆ దినముననే అగాధపు తలుపులు తెరవబడెను. భూమి మీదకి జల ప్రళయం వచ్చింది. సామాన్యమైనటువంటి ప్రళయం కాదు ఇది. అంతా నెమ్మదిగా ఉంది, బాగుంది, అన్ని సవ్యంగా జరుగుతున్నాయి అని అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా వారి మీదకి ఉగ్రత వచ్చిన సమయం. ఎందుకు ఈ లేఖనాలను జ్ఞాపకం చేస్తున్నానంటే, మనము కూడా అదే స్థితిలో ఉన్నాం. ఎదురు చూడవలసిన దాని కొరకు ఎదురు చూడకుండా, నిరీక్షించవలసిన దాని కొరకు నిరీక్షించకుండా మనం ఏం చేస్తూ ఉన్నాం? అల్పకాలం సంతోషాన్ని కలిగించే క్రియల కోసం, అల్పకాలం అవసరతలు తీరే వాటి కోసం, అల్పకాలం ఆనందాన్ని ఇచ్చే వాటి కోసం మన జీవితాల్లో గడిచిపోతూ ఉంది సమయం. లేఖనం తెలియజేస్తూ ఉంది, రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి. రెండో మాట. మొదటిది ఏంటి చెప్పండి? రాకడ మరిచిపోయేది కాదు. రెండవది రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి. మూడో మాట చూడండి, అక్కడే రాయబడింది, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు అన్నాడు. అపేక్షించుచు అన్న చోట 2 పుట్నోట్లు ఏం రాయబడిందో చూడండి. త్వరపెట్టుచు అన్నాడు. త్వరపెట్టుచు. ఇలా చెప్పుకుందాం మనకు అర్థమయ్యే భాషలో. మనం సిద్ధపడి మన చుట్టూ ఉన్న వారిని ఏం చేయాలి చెప్పండి? సిద్ధపరచాలి. మనము త్వరపడి మన చుట్టూ ఉన్న వారిని ఏం చేయాలి? త్వరపెట్టాలి. మనము సిద్ధపడాలి, మన చుట్టూ ఉన్న వారిని సిద్ధపరచాలి. మనము త్వరపడాలి, మన చుట్టూ ఉన్న వారిని త్వరపెట్టాలి. ఇంకెంత కాలం, ఇంకెంత సమయం, ఇంకెన్ని సంవత్సరాలు, ఇంకెన్ని సంవత్సరాలు? సిద్ధపాటు ఉండదు. ఆదివారం ఆరాధన అని తెలిసిన, శనివారం రాత్రి విజ్ఞాపన అని తెలిసిన, బుధవారం బైబిల్ స్టడీ అని తెలిసిన, లేదంటే స్త్రీల కూడిక అని తెలిసిన, లేదంటే యవనస్తుల కూడిక అని తెలిసిన, లేదంటే సండే స్కూల్ అని తెలిసిన, ఏముండదు చెప్పండి? చాలాసార్లు సిద్ధపాటు ఉండదు, నిర్లక్ష్యం ఉంటుంది.
నిర్లక్ష్యం. వెళదాంలే, చూద్దాంలే, చేద్దాంలే, ఈ నిర్లక్ష్యం మనలో ఉన్నంత కాలం మన జీవితాలలో దైవికమైన ఆశీర్వాదం పొందడం చాలా కష్టం. నాకు చాలా బాధ కలిగించే సందర్భం, యాకోబుకి 2 కుమారులు, క్షమించండి, ఇస్సాకుకి 2 కుమారులు. పెద్ద కుమారుడి పేరు ఏశావు, చిన్న కుమారుడి పేరు యాకోబు. మనందరికీ తెలిసిన విషయాలు ఇవి. ముదిమి వయస్సు వచ్చినప్పుడు ఇస్సాకు పెద్దవాడైన ఏశావును పిలిచిలా అన్నాడు, నా మరణ దినం ఎప్పుడో నాకు తెలియదు కుమారుడా, నేను చావక మునుపు మాంసం తినాలనే కోరిక నాకుంది, నువ్వు వేటాడి నా కొరకు మాంసాన్ని తెచ్చిపెట్టు, నేను తినిన తర్వాత నిన్ను దీవిస్తాను అన్నాడు. జాగ్రత్తగా వినాలి ఈ మాట. నేను తినిన తర్వాత నిన్నేం చేస్తాను? దీవిస్తాను. అంతకుముందు వాడిన మాట ఏంటి? నా మరణ దినము సమీపిస్తూ ఉంది, అది ఎప్పుడో నాకు తెలియదు, నేను మరణం కాక మునుపు నిన్ను దీవించాలనుకుంటున్నాను, దాని కొరకే నువ్వు వేటాడి నా కొరకు మాంసాన్ని తీసుకురా. మరణ సమయాన్ని, సందర్భాన్ని కుమారుడి ఎదుటి పెట్టాడు ఇస్సాకు. యథావిధిగా తను అరణ్యవాసి కాబట్టి ఏశావు బయలుదేరి వెళ్ళిపోయాడు. ఈ లోపల జరిగిందంతా తెలుసు. రెబెకా చూసింది, యాకోబును సిద్ధం చేసింది, కూరను వండిపెట్టి యాకోబు చేతికి ఇచ్చింది, పంపించింది. కార్యక్రమం అంతా అయిపోయింది, దీవెనలన్నీ అయిపోయినాయి. తీరుబాటుగా వచ్చాడు. ఎవరు? ఏశావు. తీరుబాటుగా వచ్చాడు. ఏశావును గురించి మీరు చదవండి. అరణ్యవాసి అంత మాత్రమే కాదు కానీ తల్లిని తండ్రిని చేయరాని వివాహాలు చేసుకొని వేధించిన వాడు ఏశావు. సామాన్యమైన విషయం కాదు. అంటే ఏశావు విషయంలో తల్లి కానీ తండ్రి కానీ అంత మర్యాద కలిగినటువంటి అనుభవం కలిగిన వాడు కాదు. ఏశావు జీవితంలో అది మనకు తేటగా కనపడుతుంది. వెళ్ళాడు యథావిధిగా, తన కార్యక్రమాలు రోజువారీగా ఎలా చేస్తాడు అలాగే చేశాడు. మొత్తం మీద వేటాడి తెచ్చిన దానిని వండాడు, తీసుకొని వచ్చి తండ్రి దగ్గరకు వచ్చాడు. కానీ అప్పటికి ఏమైపోయింది చెప్పండి? సమయం దాటిపోయింది. ఇవ్వబడిన సమయంలో నీ నిర్లక్ష్యం ఎంత దిగజారుతుందో తెలుసా? ఇలా అడిగాడు, మోకాళ్ళ మీద నిలవబడి చేతులెత్తి, తండ్రి ఒక్క దీవెనైనా నాకు లేదా? ఈ మాట పట్టుకోండి అని మాటలతో చెప్పలేదంట, ఎలుగెత్తి ఏడ్చాడండి. ఒక్క దీవెనైనా నాకు లేదా? దీవెనలన్నీ యాకోబుకి వెళ్ళిపోయినాయి. ఒక్క దీవెనైనా నాకు లేదా? నిర్లక్ష్యం మన జీవితాల్లో, సోమరితనం మన జీవితాల్లో పెను ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. మన దిగజారుడుతనానికి అది కారణమవుతుంది. స్నేహితుడా, సోదరి, ఈ ప్రత్యేకమైన సమయంలో మనం ఆలోచన చేయాలి. దేని కొరకు నీవు సిద్ధపడుతున్నావు? ఎవరిని నువ్వు సిద్ధపరుస్తా ఉన్నావు? తీర్పు దినమున న్యాయపీఠం ఎదుట మనము క్రీస్తు ఎదుట నిలబడాలి. లేఖనంలో అపోస్తుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ 2వ పత్రిక 5:10 చెప్పాడు కదా, మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడవలసి ఉన్నది. చేసిన మంచివైన చెడ్డవైన పనులన్నిటిని బట్టి మనలను ప్రభు విమర్శలోనికి తెస్తాడు. మంచి పనులను బట్టి చెడ్డవాటిని, మంచిదైనా చెడ్డదైనా మనమందరము నిలువబడవలసిన ఒక చోటున్నది. ఆ చోటును నిలువబడినప్పుడు తల దించుకున్నా తల ఎత్తుకున్నా. యోబు గ్రంథంలో చదవండి, నేను రాజు వలె దేవుని వద్దకు వెళ్ళుదును అంటాడు యోబు. ఒక అద్భుతమైన మాట. రాజు ఎలా నడుస్తాడు చెప్పండి? పరివారం ముందు జేహో, రాజుగారికి జేహో అనుకుంటా వెళతా ఉంటే రాజుగారు ఇలాగ వెళ్తూ ఉంటాడా? తలదించుకొని వెళ్ళాడు కదా. గాంభీర్యం, రాజు హుందాతనం, ఎంత గంభీరుడిగా కనపడతాడో తెలుసా? ఎంత హుందాగా కనపడతాడో తెలుసా? ప్రభు ఎదుటకు మనం అలాగ వెళ్ళాలంటే సిద్ధపడిన అనుభవం, సిద్ధపరిచిన అనుభవం, త్వరపడిన అనుభవం, త్వరపెట్టుచున్న అనుభవం మనకు అవసరం. రాకడ విషయమై నీవు సిద్ధపడటమే కాదు, నీవు త్వరపడటమే కాదు, నీ చుట్టూ ఉన్న వారిని ఏం చేయాలి? త్వరపెట్టాలి. చాలామంది జీవితాల్లో ఈ లోపం ఉంటుంది. అదే మార్గం గుండా వెళ్ళాలి, ఇంటికి కానీ మందిరానికి కానీ. వెళ్ళేటప్పుడు కనీసం అక్క సిద్ధపడ్డావా, సమయం అయిపోతుంది అని చెప్పిన దాఖలాలు ఉన్నాయా మన జీవితాల్లో? వాళ్ళే వస్తారులే, మనకెందుకని మనం వచ్చేస్తాం. త్వరపెట్టుచు. ఈ మాట పట్టుకోండి. రాకడ గురించి 3 సంగతులు చెప్పాను. 1, మరిచిపోయేది కాదు. 2వది,
రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి, అనగా ఎదురు చూడాలి. మూడవది త్వర పెట్టాలి. మనము త్వరపడటమే కాదు, మన చుట్టూ ఉన్న వారిని త్వరపెట్టి, ప్రభు రాకడ వచ్చేస్తుంది ఇంకా ప్రభువుని నమ్మవా, ప్రభు రాకడ వచ్చేస్తుంది ఇంకా మారు మనసు పొందవా, ప్రభు రాకడ వచ్చేస్తుంది ఇంకా మందిరానికి రావా, ప్రభు రాకడ వచ్చేస్తుంది ఇంకా వెనకబడే ఉంటావా? ఎన్నో సంగతుల్లోనే చెప్పుకుంటూ పోతే నా అంశం అది కాదు. రాకడను గూర్చిన స్పృహ కలిగిన మనం ఈ లోకంలో ఎలా బ్రతకాలో ఒక 3 సంగతులు చెప్పాడు పేతురు. దాని దగ్గరికి వద్దాం. ఇది అసలైన ముఖ్యమైన పాఠం. 12వ వచనంలో ఏమన్నాడో చూడండి. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. ప్రభు రాకడను గూర్చిన ఈ స్పృహ, అనగా మరిచిపోకుండా నిరీక్షణ కలిగి అనేకులను త్వరపెట్టుచు ఉన్న నీవు ఈ లోకంలో ఎలా బ్రతకాలో తెలుసా? పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ, రెండవది భక్తితోనూ, మూడవది ఎంతో జాగ్రత్త గల వ్యక్తిగాను ఉండాలి, బ్రతకాలి. ఈ లోకంలో మనం బ్రతకాల్సిన తీరు చెప్తున్నాడు. ఈ లోకంలో మనం జీవించవలసిన విధానాన్ని చెప్తున్నాడు పేతురు. ఎలా బ్రతకాలట? పరిశుద్ధమైన ప్రవర్తన. మొదటిది, పరిశుద్ధమైన ప్రవర్తనను గురించి 2 మాటలు ప్రాముఖ్యంగా మీతో పంచుకోవాలనుకుంటాను. హెబ్రీ పత్రిక 13:12 అనుకుంటా పౌలు ఇలా అన్నాడు. ఏమన్నా తెలుసా? తన ప్రజలను పరిశుద్ధపరుచుటకు ఆయన గవిని వెలుపల శ్రమ పొందెను. ఈ మాట పట్టుకోండి. ప్రజలను పరిశుద్ధపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు గవిని వెలుపల శ్రమ పొందాడు. తెసలోనికలో ఉన్న సంఘానికి అపోస్తలుడైన పౌలు ఉత్తరం రాస్తూ మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చెప్పాడు. ఏమనో తెలుసా? పరిశుద్ధులగుటకే ప్రభు మనలను పిలిచాడు. 2 మాటలు పట్టుకోండి. మనలను పరిశుద్ధపరచుటకు ప్రభు గవిని వెలుపల శ్రమ పొందాడు. మనము పరిశుద్ధుల మగుటకే ప్రభు మనలను పిలిచాడు. అనంటే ప్రారంభంలో జ్ఞాపకం చేసుకున్నామే, పరిశుద్ధత లేకుండా ఎవడు పరలోకం రాడు, ప్రభువుని చూడలేడు. ఆయనతో కలిసి యుగయుగాలు తరతరాలు. ఎక్కడైతే పరిమితి కలిగిన ఆయుష్కాలం, పరలోకంలో అయితే పరిమితి లేదు, తరతరాలు యుగయుగాలు అని రాయబడింది. మన ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయినను వాటి వైభవం ఆయాసము దుఃఖమే. ఇది పరిమితి కలిగిన ఈ జీవితము నుండి అపరిమితమైనటువంటి ఆ అద్భుతమైన అనుభవంలోనికి మనం అడుగు పెట్టాలంటే మూలమైనది పరిశుద్ధత. ప్రవర్తన పరిశుద్ధతను ఆధారము చేసుకున్నదై ఉండాలి. అందుకే మొదటి పత్రిక పేతురు 1వ అధ్యాయం 14 నుండి 16 వచనాల్లో ఒక తేటైన మాట చెప్పాడు. ఏమన్నా తెలుసా? సమస్త ప్రవర్తన యందు అన్నాడు. సమస్త ప్రవర్తన అంటే తల మొదలుకొని పాదముల వరకు ఏ అవయవము నీకు అవసరమని దేవుడు ఎంచి నీకు అనుగ్రహించాడో ఆ అవయవాలన్నిటి ద్వారా జరిగేటువంటి పనులన్నీ పరిశుద్ధమైనవిగా ఉండాలి. సమస్త ప్రవర్తన అంటే అదే. చూపు పవిత్రంగా ఉండాలి, తలంపులు పవిత్రంగా ఉండాలి, వినే మాటలు పవిత్రంగా ఉండాలి, మాట్లాడే మాటలు పవిత్రంగా ఉండాలి, చేసే పనులు పవిత్రంగా ఉండాలి, హృదయ తలంపులు పవిత్రంగా ఉండాలి, సహవాసం పవిత్రంగా ఉండాలి, నడవడిక పవిత్రంగా ఉండాలి. ఎవ్రీథింగ్, తల మొదలుకొని పాదముల వరకు నీకు ఇవ్వబడిన ప్రతి అవయవము ద్వారా జరిగే ప్రతి పని పరిశుద్ధతను ఆధారము చేసుకున్నదై ఉండాలి. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో తెలియదు ఈ లోకంలో. నియమించబడిన దినము పూర్తిగాక మునుపే మన దినములన్నీ ఆయన గ్రంథంలో లిఖితములయ్యాయి కదా. లిఖితములైన ఆయన గ్రంథములో మన దినములు ఏవైతే ఉన్నాయో ప్రతి దినము ప్రభు మనల్ని చూసినప్పుడు పరిశుద్ధతకు నిదర్శనంగా కనపడాలి. మాటలో పరిశుద్ధత ఉన్నదా? చూపులో పరిశుద్ధత ఉన్నదా? అందుకే పరిశుద్ధతను గురించి ఎప్పుడు 3 మాటలు చెప్పాలనుకుంటాను నేను, ప్రభు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి. ఏంటంటే పరిశుద్ధతను పొందుకోవాలి, పరిశుద్ధతలో నిలిచి ఉండాలి, పరిశుద్ధతను కొనసాగించాలి ప్రభు వచ్చే వరకు. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మరణ పునరుత్థానముల ద్వారా మనము పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. అయితే పరిశుద్ధులుగా తీర్చబడిన మనము పరిశుద్ధతలో నిలిచి ఉన్నామా, తొట్టిల్లిపోతున్నామా? పలుమార్లు చూపులో తొట్టిల్లిపోతున్నాం, తలంపులలో తొట్టిల్లిపోతున్నాం, వినికిడిలో తొట్టిల్లిపోతున్నాం, మాటలో తొట్టిల్లిపోతున్నాం కదా. ఇది మన అనుభవం కాదా?
ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నదని దైవగ్రంథం హెచ్చరిస్తూ ఉంటే, ఆయన రాకడ సమీప దినాలలో కూడా ఇంకా పరిశుద్ధతను ఆధారము చేసుకున్న ప్రవర్తన తీరి కలిగి ఉండకపోతే ప్రభు రాకడలో ఎలాగున ఎత్తబడతాం? ప్రభుతో కలిసి తరతరాలు యుగయుగాలు ఎలాగున జీవించగలుగుతాం? ఇదే శాశ్వతం అనుకుంటున్నారా? లేఖనం తెలియజేస్తూ ఉంది, ఆకాశము భూమి అందలి ఉన్న సమస్తము అగ్నికి ఆహుతి అయ్యే దినము రాబోతూ ఉంది. ఆకాశము గతించిపోతుంది, భూమి గతించిపోతుంది, అందలి ఉన్న సమస్తమును కృత్యములను కాలిపోతాయి. నువ్వు నేను శాశ్వతంగా ఉంటామా? నివాసయోగ్యమని ఎంచి దేవుడు ఈ భూమిని మనకి ఇవ్వలేదా? అటువంటి నివాసయోగ్యమైన ఈ భూమి దేవుని కోపానికి, ఆయన రాకడు ఆహితి అయిపోతూ ఉంటే అగ్నికి, నీవు నేను క్షేమంగా ఉంటామా? మన జీవితం ఈ భూమిపైన అస్థిరమైనదని మనకు అర్థమవుతుండగా, అస్థిరమైన ఈ అల్పకాల జీవితంలో ప్రభు మనలను ప్రేమించి ప్రాణం పెట్టి విలువైన రక్తం గార్చి అనుగ్రహించిన పరిశుద్ధత విషయంలో బహుజాగ్రత్త. నేను గమనించింది ఏంటంటే, ఇందాక బల్లి ఇచ్చేటప్పుడు చూడడానికి చాలామంది ఉన్నాం, కానీ కొద్ది మంది మాత్రమే పాత్రలో పాల్పొందారు. ఏమనుకోవద్దు. బాప్తిసం తీసుకున్నది ఎంతమందో చేయొద్దండి ఒకసారి. బాప్తిసం తీసుకున్నది ఎంతమందో చేయొద్దండి. అమ్మా, మిమ్మల్ని అడిగింది, చేయి సంపూర్ణంగా ఎత్తండి, పర్లే. బాప్తిసం నేను తీసుకున్నాను అన్నోళ్ళు చేయొద్దండి. బాప్తిసం తీసుకున్నారు కదా, చేతులు ఎత్తిన వారు దించేయండి. బాప్తిసం పొందిన వారు చేతులు ఎత్తండి. నాకు అర్థమైంది ఏంటంటే, బాప్తిసం పొందిన వారి కంటే పొందిన వారే ఎక్కువ మంది ఉన్నారు. పొందిన వారి కంటే పొందిన వారే ఎక్కువ మంది ఉన్నారు. పొందిన వారు కూడా ఎక్కడున్నాం? పొందిన వారితో సమానంగా దేవుని మందిరంలో ఉన్నాం. మంచిది. ఒకవేళ ఇలాగున నేను ఆలోచన చేసి అడుగుతా ఉన్నా ప్రశ్న ఏంటంటే, బాప్తిసం పొందని వారిలో రక్షించబడిన వారు ఎంతమంది ఉన్నారు చేయొద్దండి. బాప్తిస్మము పొందకుండా ఇంకా నేను రక్షించబడ్డాను, బాప్తిస్మం పొందలేదు కానీ రక్షించబడ్డాను అన్నవాళ్ళు చేయొద్దండి. బాప్తిస్మానికి రక్షణకు చాలా వ్యత్యాసం ఉంది, తెలుసా సంగతి మీకు? దేవుని దాసులు ఆల్రెడీ చెప్పుంటారు. బాప్తిస్మానికంటే ముందుగా హృదయంలో రక్షణ కార్యం జరగాలి. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? సువార్త విన్నప్పుడు, క్రీస్తు శిలువ మరణ పునరుత్థానాలు ప్రకటించబడినప్పుడు, ఆయన నా కోసమే చనిపోయాడు, నా కోసమే సమాధి చేయబడ్డాడు, నా కోసమే పునరుత్థానుడే తిరిగి లేచాడని ఒక వ్యక్తి నోటితో యేసు క్రీస్తు వారిని ప్రభు అని ఒప్పుకొని, ఆయన మృతులలో నుండి నా కోసం తిరిగి లేచాడని హృదయమందు విశ్వసిస్తే చాలు, ఆ వ్యక్తి రక్షణ పొందుతాడు. ఇంతమంది ఉన్నారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నారు నాకు తెలియదు, కానీ ఎన్నిసార్లు యేసు ప్రభు వారు మన పాపముల కోసమే చనిపోయాడని మీరు విన్నారా? వినలేదా? విన్నాం. వినినటువంటి మనం విశ్వాసం ఉంచకపోవడం చాలా చాలా నష్టానికి దారితీస్తాం. ఎందుకు ఈ సంగతులు చెప్తున్నానంటే, మందిరానికి వస్తే ప్రభు రాకడలో మనం ఎత్తబడం. అర్థమవుతుందా? మందిరానికి వచ్చినంత మాత్రాన ప్రభు రాకడలు ఎత్తబడం. ఈవులు ఇచ్చారు కదా, రక్షించబడిన వారు ఇచ్చారు, రక్షణ పొందని వారు కూడా ఇచ్చారు ఈవులు ఇచ్చినంత మాత్రాన ప్రభు రాకడలు ఎత్తబడం. వాక్యానుసారంగా నేను మీకు చెప్పే ప్రాముఖ్యమైన సంగతి, సలహా ఏంటంటే, దైవ గ్రంథంలో ఒక వ్యక్తి ప్రభు రాకడలో ఎత్తబడాలంటే ఆ వ్యక్తి రక్షించబడిన అనుభవాన్ని సంపాదించుకోవాలి. అందుకే ఆరాధన ఇచ్చేటప్పుడు బల్లను మీరు తీసుకునేటప్పుడు నేను గమనించిన సంగతి, ఇంత సంఘం ఉంది, పాత్ర చూస్తే చాలా చిన్నగా ఉంది. అప్పుడే అర్థమైంది నాకు, అంటే ఈ సంఘంలో మంది ఎక్కువ ఉన్నారు కానీ ప్రభు మంద కొద్ది మందే ఉన్నారని. ప్రభు మంద అంటే ఎవరు? ఆయనను నమ్మి రక్షించబడి బాప్తిస్మము పొంది ఆయన నిబంధనకు వారసులైన వారు, ఆయన మంద. ఇంకెంతకాలం బయట మందలా ఉంటావు? మందిరానికి వచ్చి కూడా ప్రభు మందగా చేయబడవా? ఆయన బిడ్డగా అవ్వాలని నీకు ఆశ లేదా? లేఖనం ఏం తెలియజేస్తుందో తెలుసా? విశ్వాసము ద్వారా, అనగా యేసు క్రీస్తునందు నమ్మిక ఉంచుట ద్వారా మనం ఆయన పిల్లలుగా చేయబడుతున్నాం.
ఆయనను ఎందుకు నమ్మాలి అని అంటే ఆయన నీ కోసం నా కోసం మన పాపముల కోసం ప్రాయశ్చిత్తమైన బలి పశువుగా కలువరి శిలువలో వధింపబడ్డాడు. లేఖనము ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. ఈ లోకములో పరిశుద్ధమైన ప్రవర్తన, రక్షించబడిన ఒక వ్యక్తి పరిశుద్ధుల జాబితాలో చేర్చబడుతున్నాడు. నీవు పరిశుద్ధతను పొందుకున్నావా? ఇంకా పరిశుద్ధుల జాబితాలో చేర్చబడకుండా పరిశుద్ధతను పొందుకోలేని అపవిత్రమైన స్థితిలోనే ఉన్నావా? క్రీస్తు రక్తము సమీపంగా ఉంది. క్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తే చాలు మనము పరిశుద్ధులుగా తీర్చబడతాం. లేఖనం ఏం చెప్తుంది? యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. విన్నారా ఈ మాట? స్నేహితుడా, సోదరి, బాప్తిసం పొందని వారు, రక్షింపబడిన వారు, మీరు బాగా ఆలోచించాల్సిన సంగతి, యేసు క్రీస్తు రక్తము మన ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. ఆయన రక్తమే మన పాపానికి మూల్యం. ఆయన రక్తమే మన పాపపు మాలిన్యాన్ని కడుగుటకు ఔషధం. ఆయన రక్తమే మన పాపమంతటిని పోగొట్టడానికి మూలం. కాబట్టి క్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తే చాలు, రక్షించబడతావు. నువ్వు రక్షించబడ్డావా? పరిశుద్ధుల జాబితాలో చేర్చబడతావు. నువ్వు పరిశుద్ధుల జాబితాలో చేర్చబడ్డావా? ప్రభు రాకడలో ఎత్తబడతావు. దాని అర్థం ఏంటో చెప్పమంటారా? ఎత్తబడితే ప్రభుతో ఉంటాం, విడవబడితే భయంకరమైన శ్రమలు, మామూలు శ్రమలు కదవి. విడువబడ్డావా? అది మన ఊహకందని శ్రమ, సామాన్యమైన విషయం కాదు. ఊహకందని శ్రమ. అందుకే తేటగా ఒక మాట చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏమన్నారో తెలుసా? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి చెప్పండి శిక్ష విధించబడుతుంది. నమ్మితే ఎంత గొప్ప రక్షణ ఉన్నదో, నమ్మకపోతే అంతకంటే భయంకరమైన శిక్ష ఉంది. మందిరానికి చేరువచ్చిన ప్రియ స్నేహితుడా, సోదరి, నమ్మి రక్షించబడిన అనుభవంలోనికి నువ్వు వస్తే పరిశుద్ధుల జాబితాలో చేర్చబడతావు. పరిశుద్ధుల జాబితాలో నువ్వు చేర్చబడితే పరలోక పౌరసత్వాన్ని నువ్వు పొందుకుంటావు. ఈ లోకములో మనము పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. దాని కొరకు పరిశుద్ధతను పొందుకోవాలి. అది ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో మనకు దొరుకుతుంది. ఒకవేళ ఇప్పటికే క్రీస్తు రక్తంలో కడగబడ్డావా? పరిశుద్ధతలో నిలిచి ఉండు. నిలిచి నమ్మకంగా ప్రభువుని గణపరచు. నిలిచిన నీవు నీ పరిశుద్ధతను ప్రభు వచ్చే వరకు కొనసాగించాలి, విడిచిపెట్టకూడదు. అందుకే లేఖనంలో హెచ్చరించబడతాం, ప్రభు ద్వారా మనకి ఇవ్వబడిన వాటిని ఎవడూ కూడా అపహరింపకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొన్నిసార్లు మనం ఊరకనే పోగొట్టుకుంటాం, అది గొప్ప నష్టాన్ని మిగులుస్తుంది. కాబట్టి పరిశుద్ధమైన ప్రవర్తనతో ఈ లోకంలో బ్రతకాలి. పరిశుద్ధమైన ప్రవర్తన, పరిశుద్ధతను పొందాలి, పరిశుద్ధతలో నిలిచి ఉండాలి, పరిశుద్ధతను ప్రభు వచ్చే వరకు కొనసాగించాలి. ఇది మన బాధ్యత. ప్రభు రాకడను దృష్టిలో పెట్టుకొని జీవించవలసిన విధానం. రెండో మాటలోనికి వస్తే భక్తితో అన్నాడు. ఎలా బ్రతకాలి ఈ లోకంలో? భక్తితో అన్నాడు. భక్తితో అంటే భక్తిని గురించి ఒక 3 మాటలు చెప్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం భక్తి గురించి ఒక 3 మాటలు చూడండి. 26, 27 వచనాలు ఏం రాయబడిందో చూడండి. తండ్రి అయిన దేవుని ఎదుట 26వ వచనం, 26వ వచనం చదువుతున్నా. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని ఎడలవాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే అన్నాడు. ఈ 2 వచనాల్లో 3 ప్రాముఖ్యమైన సంగతులు యాకోబు చెప్పాడు. 26వ వచనం ప్రకారం భక్తి అంటే నిర్వచనం చెప్పాడు, నోటికి కళ్ళెం పెట్టుకోవాలి అని. భక్తి అంటే నోటికి కళ్ళెం పెట్టుకోవడం. 3వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. నోటికి కళ్ళెము పెట్టని గుర్రాన్ని ఎవడైనా అదుపు చేయగలడా? నో అని చెప్పబడింది. కష్టం, అసంభవం. ఇలా చెప్పుకుందాం, ఒకవేళ నోటికి కళ్ళెము లేని గుర్రాన్ని ఒక వ్యక్తి అదుపు చేయొచ్చేమో, అదొక కోణం.
కానీ నాలుకను మాత్రం ఏ నరుడును సాధు చేయజాలడు. ఇది మాత్రం చాలా కష్టం. మీకు అర్థమవుతున్న సంగతి? పైకి భక్తి కలిగిన వారిగానే ఉన్నాము, కానీ మన మాటలు భక్తి కలిగినటువంటి విధానాన్ని మాత్రం కనపరచట్లా. నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడటం. అర్థమవుతుందా? నోటికి ఎంత మాట వస్తే అంత మాట. భక్తి అంటే మొదటి మెట్టు నోటికి కళ్ళే ఉండాలి. లేఖనం చెప్తా ఉంది, తన నోటిని కాచుకొనువాడు ధన్యుడు. నోటిని కాచుకునేవాడు ఎవరు చెప్పండి? ఈ లోకంలో అదృష్టవంతులు ఎవరైనా ఉన్నారంటే లేఖనం చెప్తున్న సత్యం ఏంటో తెలుసా? తన నోటిని కాచుకున్నవాడు అదృష్టవంతుడు. ధన్యుడు అంటే మన భాషలో చెప్పాను, ధన్యుడు అంటే అదృష్టవంతుడు అనుకుందాం. అదృష్టవంతుడు ఎవరు? అదృష్టవంతుడు అంటే ఉద్యోగం కలిగిన వాడు, వ్యాపారం కలిగిన వాడు, శరీర సంబంధమైన విషయాల్లో బహుశా వాడు అదృష్టవంతుడైతే అదృష్టవంతుడై ఉండుగాక. కానీ ఆత్మ సంబంధమైన విషయాలలో ఒక వ్యక్తి అదృష్టవంతుడు అని బైబిల్ ఎలాగున తీరుస్తుందో తెలుసా? నోటికి కళ్ళెము పెట్టుకుంటేనే. నీ నోటి మాటలు సరైనవిగా ఉన్నాయా? సరిగా లేవా? నోటి మాటలు ఎలా ఉండాలో దైవగ్రంథం చెప్తుంది. ప్రేమ కలిగిన మాటలై ఉండాలి, ఉప్పు వేసినట్టుగా ఉండాలి, మృదువైన మాటలై ఉండాలి, కోపాన్ని చల్లార్చే మాటలై ఉండాలి, ఎదుటివానికి దయ పుట్టించే మాటలై ఉండాలి, అనేక మంది నీ పైన కనికరం చూపునట్టుగా నీ మాటలు ఉండాలి. కొంతమంది మాటలు అలా ఉండవు, రెచ్చగొడతారు కదా, రెచ్చగొట్టేట్టుగా, కోపాన్ని పెంచేట్టుగా, కఠినత్వాన్ని చూపించేట్టుగా, ఇంకా చెప్పాలంటే మీద పడి కొట్టేట్టుగా మన మాటలు అట్లా ఉండకూడదు. మన మాటలు అలా ఉండకూడదు. ఒకవేళ మీరు భార్య భర్తలు కావచ్చు, ఒకవేళ మీరు సంఘబిడ్డలు కావచ్చు, ఒకవేళ మీరు సామాజికంగా సమాజంలో బ్రతుకుతున్నటువంటి వైనం మన జీవితంలో అన్ని రకాలుగా మన జీవితాల్లో అందరితో సమాధాన సంబంధమైన స్థితిలో ఉండాలి. దాని కొరకై నోటి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. మన మాటలను బట్టి మనం తీర్పులో నిలబడతాం. మత్తయి సువార్త 12:36-37 వచనాలు యేసు ప్రభువు చెప్పారు. ఏమన్నారు తెలుసా? మనుషుడు మాట్లాడు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క అప్పగించాలి. నీ నోటి మాటలన్నీ లెక్కించబడుతున్నాయి. వాటిని గురించి ప్రభు లెక్క అడుగుతాడు. నువ్వు లెక్క చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నేను లెక్క చెప్పాలనే బాధ్యత నా మీద ఉన్నది అన్న సంగతి మనకు తెలిసినప్పుడు ఎంత జాగ్రత్త పడతాం చెప్పండి? జాగ్రత్త పడతాం లేదా? పెద్దలే ఉన్నారు, పరిచారకులకో లేదంటే పరిచారకురాండ్రకో చిన్న పని అప్పగించారు. ఆ పని విషయంలో పెద్దలు లెక్క అడుగుతారు, అడగరా? అమ్మ ఎంతవరకు వచ్చింది పని, ఏం చేశారు, ఎలా జరిగింది, ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలింది, అడుగుతారు అడగరా? ఖచ్చితంగా అడుగుతారు. ప్రభు ప్రేమించి తన ప్రాణాన్నే పణంగా పెట్టి మనకు అనేక ఈవులు ఇస్తే ఇవ్వబడిన దానిని ప్రతి దానిని గురించి ప్రభు లెక్క అడుగుతాడు. అందులో ప్రాముఖ్యమైనది నోటి మాటలు. ఇలా చెప్పుకుందాం, నీ నోటి మాటల వలన అనేకులను సంపాదించుకోవాలి, కానీ నీ నోటి మాటల వలన అనేకులకు నువ్వు దూరం కాకూడదు. సమయం లేదు, చాలా సందర్భాలు ఉన్నాయి, వాటి జోలికి నేను పోవట్లేదు. భక్తి అంటే మొదటి మెట్టు ఏంటి చెప్పండి? నోటికి కళ్ళెం పెట్టుకోవడం, నోటిని అదుపులో ఉంచుకోవడం. యాకోబు పత్రికలోనే మొదటి అధ్యాయంలోనే 19-20 వచనాల్లో ఒక మాట చెప్పాడు చూడండి. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడాలి, మాటలాడుటకు ఏం చేయాలట? ఇలా చెప్పుకుంటూ పోతే బోళ్ళని సంగతులు ఉన్నాయి. కాకపోతే ఒక మాట, ఇదే పత్రికలో ఉన్నాం కాబట్టి జ్ఞాపకం చేస్తున్నా. మాట్లాడడానికి ఏం చేయాలి? నిదానించాలి. తొందరపడకూడదు, త్వరపడకూడదు, నిదానించాలి. కొన్నిసార్లు జ్ఞానం ఉంది అనేటువంటి అహంకారంతో, నాకంతా తెలుసు అనేటువంటి అహంకారంతో ఎదుటవాని యొక్క మాటలు ఏమాత్రం వినకుండా మనమే ముందుగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. అది చాలా నష్టాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే లేఖనం ద్వారా హెచ్చరించబడుతున్నాం, మాట్లాడడానికి ఏం చేయాలి? నిదానించాలి. ఒక దైవజనుడు దీనికి ఒక చక్కని వివరణ ఇచ్చాడు. ఏమన్నాడో తెలుసా? ఒకటెక్కువ రెండెక్కువ చెప్పండి. ఒకటెక్కువ రెండెక్కువ. అందరు ఇక్కడే ఉన్నారా? నా సమయం కూడా అయిపోయింది, ముగింపు చేస్తాను. ఒకటెక్కువ రెండెక్కువ? నాకు వినపడలేదు. రెండెక్కువ కదా? రెండెక్కువ. ఇప్పుడు మన అవయవాలన్నింటిలో చెవులు ఎన్ని ఉన్నాయి చెప్పండి?
చెవులు ఎన్ని ఉన్నాయి? 2. నోరు 1 2? నాలుక 1 2? 1 కదా. చెవులు 2. వీటితో ఏం చేయమంటున్నాడు ఇక్కడ? వినుటకు వేగిరపడండి అన్నాడు. మాట్లాడడానికి నిదానించండి. ఆ దైవజనుడు ఇచ్చిన వివరణ ఏంటంటే ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి. అందుకే 2 చెవులు 1 నోరు ఇచ్చాడు. ఇప్పుడు 2 చెవులు 2 చేయాల్సిన పని 1 చేసింది అనుకోండి, ఏం జరిగిద్దో తెలుసా? మన భాషలో చెప్పుకోవాలంటే ఈపు చిట్లిపోద్ది. మీకు అర్థమవుతుందా? మన భాషలో చెప్పుకోవాలంటే అధికంగా మాట్లాడితే, సామెతల గ్రంథకర్త జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు, విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. నీ మాటలు దోషపరమైనవిగా ఉండకుండానట్లు నీ మాటలు ప్రేమతో, ఆప్యాయతతో, వాత్సల్యతతో, కనికరముతో రుచికరమైనవిగా ఉండాలంటే, అనేకులను ఆకర్షించేవిగా ఉండాలంటే అధికంగా మాట్లాడితే కుదరదు. నిదానించి మాట్లాడాలి. ఒకవేళ నీకు తెలిస్తే తెలుసుగాక, నీకు జ్ఞానం ఉంటే ఉండుగాక. నాకంటే అనుభవం కలిగిన పెద్దలు ఉన్నారు, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు రక్షించబడిన అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు, వాక్య అనుభవం కలిగిన వారు ఉన్నారు, ఉంటే ఉండుగాక. కానీ మన నోటి మాటలు ఇంపైనవిగా ఉండాలి, కంపుతో కూడినవై ఉండకూడదు. కొంతమంది నోరు తెరిస్తే చాలు, వినడానికి కూడా సుముఖత చూపించరు. వీడు మాట్లాడతాడా, వీడు ఒరే ఇంకా మాట్లాడతాడు, మనం వినక్కర్లేదు, వెళ్ళిపోదామని వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉంటారు చాలామంది. భక్తి అంటే నోటికి కళ్ళెం. 2వ మాట చూడండి, 27వ వచనంలో, దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించడం. ప్రేమను కనుపరచడం, కలిగి ఉండడం కాదు. కనపరచడానికి కలిగి ఉండడానికి చాలా వ్యత్యాసం ఉంది. భక్తి అంటే 2వ మెట్టు, ప్రేమను కనపరచడం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రేమ కలిగిన వాడు. లేఖనం ఏం చెప్తుంది? దేవుడు ప్రేమాస్వరూపి. ఆ ప్రేమాస్వరూపి అయిన దేవుడు రోమపత్రిక 5వ అధ్యాయంలో చూస్తాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు, కనపరిచాడు. ఎలా కనపరిచాడో తెలుసా? మనం ఇంకనూ పాపులమై ఉండగా యుక్త కాలమున క్రీస్తు మన కొరకు చనిపోయాను. విన్నారా ఈ మాట? మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు యుక్త కాలమున కలువరి శిలువలో చనిపోయాడు. తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎంత ప్రేమయ్యా నీకనంటే లెక్కలేనంత ప్రేమని. రెక్కలు విరిచి కొట్టిన మేకులతో కొట్టబడిన ఆయన చేతులు చూపిస్తా ఉన్నా. సండే స్కూల్ విద్యార్థి సండే స్కూల్ టీచర్ని ఇలా అడిగాడు, యేసు ప్రభు వారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని చెప్పబడింది కదా లేఖనం, ఎంత ప్రేమించాడు టీచర్ అని అడిగాడట. ఆ టీచర్ ఇలా సమాధానం ఎలా చెప్పాలో తెలియక, వాస్తవంగా ఒరిజినల్ ఫొటోస్ కాదులేండి, ఫొటోస్ ఉండకూడదు, కానీ ఆమెకు ఆ టీచర్కి, ఆ విద్యార్థికి ఎలా సమాధానం చెప్పాలో తెలియక తక్కువ ఒక ఆలోచన వచ్చి సిలువ వేయబడిన ఒక బొమ్మ దగ్గర తీసుకుని వెళ్ళి, ఇంత ప్రేమించాడమ్మా నిన్ను అని అందట. ఎంత ప్రేమించాడంటే ప్రేమకు కొలతలు లేవు, ప్రేమకు హద్దు లేదు, అపరిమితమైన ప్రేమ. ఇంత అని చెప్పడానికి వీలు లేనంత ప్రేమ ఆయన కనపరిచాడు. ఎంత ప్రేమించాడు, ప్రేమ కలిగిన వాడే కాదు, ప్రేమను కనపరిచాడు. నీవంటే నాకింత ప్రేమ అని ఆయన క్రియలో చూపించాడు. ధనాన్ని కలిగిన వాడు ధనవంతుడవుతాడు, ధనాన్ని పంచిన వాడు దానవుడవుతాడు. ఇది మీకు అర్థమవుతుందా? ప్రేమను కలిగి ఉన్నామని చెప్పుకోవడం కాదు, ప్రేమను కనపరచాలి, ప్రేమను కనపరచాలి. నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తివి అని నీ చుట్టూ ఉన్నవారు ఎరగాలి. ఎరగాలంటే నీవు కలిగిన ప్రేమ క్రియల రూపంలో కనబడాలి. మాటలకు పరిమితమైన ప్రేమ కాదు మనం కనపరచాల్సింది. యేసుప్రభు వారు చక్కని ఉపమానం చెప్పాడు కదా, స్నేహితుడు ఎవడైనా అర్ధరాత్రి వేళ వచ్చి తలుపు కొడితే తలుపు తీసి నువ్వు పక్కింటికి వెళ్ళి పడుకో, పక్కన వాళ్ళు దుప్పటి అడుక్కో. ఇది కాదు ప్రేమ అంటే. తలుపు తట్టిన వెంటనే వాడిని లోపలికి పిలిచి, ఇదిగో దుప్పటి, ఇదిగో కొంత ఆహారం తిను, నువ్వు చక్కగా క్షేమంగా ఉండు అని చెప్పి వానికి కావలసిన అవసరతలు అక్కర్లని ఎరిగి అవన్నీ సమకూర్చి పంపించడం, ఇది ప్రేమ. చాలాసార్లు మన జీవితాల్లో మనం చేసే పొరపాటు ఏంటంటే, ప్రార్థన చేద్దాం అంటాం, మంచిదే ప్రార్థన చేయడం, కానీ ప్రార్థన చేయుటతో పాటుగా మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? శక్తి లోపం లేకుండా, శక్తి వంచన లేకుండా ఎదుట వ్యక్తికి సహాయం చేయడం.
నువ్వంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనడానికి అదే నిదర్శనం. ప్రభు మనలను ప్రేమించాడు అనడానికి నిదర్శనం ఏంటి? కలువరి శిలువలో తన ప్రాణం పెట్టడం. మరి ప్రభువుని మనం ప్రేమించడానికి నిదర్శనం, సహోదరులను ప్రేమించడానికి నిదర్శనం మాటలు కాదు, క్రియలు. భక్తి అంటే ప్రేమను కనపరచడం. మూడో మాట చెప్పాడు అక్కడే 27వ వచనంలో. ఏమన్నాడో తెలుసా? ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటి. ప్రభువు ప్రేమించి తన రక్తమంతటిని కార్చి నీకు అనుగ్రహించిన పవిత్రత ఉన్నదే, ఆ పవిత్రతను పోగొట్టుకోకుండా కాపాడుకోవడం. ఈ లోకములో మాలిన్యం ఉంది, నేత్రాశ, శరీరశ, జీవబుడమ్మం ఈ లోకంలో ఉంది. వాటిలో ఏ ఒక్కటైనా నువ్వు అంటించుకున్నా, కొంతమంది వెళ్ళి అంటుకుంటారు, కొంతమంది వెళుతుండగానే అంటుతాయి. కొన్నిసార్లు అంటించుకునే వాళ్ళు ఉంటారు, అనుకోకుండా అంటుకునేవి ఉంటాయి. అంటించుకున్నా అపవిత్రత నీకే. కనుక అవి అంటకుండా, లోకములో ఉన్న మాలిన్యము నీకంటకుండా నీ చుట్టూ నువ్వు ఒక భద్రత కలిగిన వలయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంటే నువ్వు చాలా చాలా బహుపరాక్ జాగ్రత్త. లోక ఇచ్చ నీలోనికి రాకుండా, లోకములోనిది నీలోనికి రాకుండా, నీలో ఉన్నది మాలిన్యమైపోకుండా నువ్వు చాలా చాలా భద్రంగా బ్రతకాల్సిన జీవన విధాన శైలి కలిగి ఉండాలి. భక్తి అంటే 3 పదాల నిర్వచనం చెప్పాను. ఒకటి, నోటికి కళ్ళెము పెట్టుకోవడం. రెండోది చెప్పండి, ప్రేమను కనపరచడం, కలిగి ఉండడం కాదు. మూడవది, పవిత్రతను కాపాడుకోవడం. పరిశుద్ధతను గురించి 3 సంగతులు చెప్పాను. పరిశుద్ధతను పొందుకోవాలి, పరిశుద్ధతలో నిలిచి ఉండాలి, పరిశుద్ధతను ప్రభు వచ్చే వరకు కొనసాగించాలి. చివరి మాట చెప్పి ముగింపు చేస్తున్న సమయం అయిపోయింది. చూడండి, పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చివరి భాగం. ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అన్నాడు. ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. జాగ్రత్త మనకు చాలా ఉంటుంది. బంగారం విషయంలో జాగ్రత్త మనకు చాలా ఉంటుంది, బట్టల విషయంలో ఉంటుందా చెప్పండి? ఇది సహజం కదా. మరి ఆత్మ సంబంధమైన విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం. దేని కొరకు ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలని చెప్తున్నాడంటే, మనము ప్రభు ఎదుట నిలబడాల్సిన రోజు ఒకటి ఉంది. ఆయన ఎదుట నీవు నిలబడినప్పుడు, అదే సమయంలో ఆయన రాకమునుపు జీవిస్తున్న ఈ జీవిత కాలంలో ప్రభు కన్నులు మనలను చూస్తూ ఉన్నాయి. ఆయన దృష్టి ఎదుట మనము ఎలాగున ఆయన దృష్టికి కనబడాలో ఆ విషయాల్లో జాగ్రత్త వహించాలి. 14వ వచనం చదువుతున్నాను. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ప్రియులారా, వీటి కొరకు మనము కనిపెట్టు వారము గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడండి. శాంతము కలిగి నిష్కళంకులుగా నిందారహితులుగా ఆయన దృష్టికి కనబడాలి. ఆదికాండం 6వ అధ్యాయం చివరి భాగంలో 7వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో మనం ఆలోచన చేస్తే దేవుడు నోవాహును గురించి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన స్టేట్మెంట్ కనపడుతుంది. ఆ స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవును నిందారహితుడవుగా కనబడ్డావు. ఈ మాట నన్ను ఎప్పుడు నా హృదయాన్ని తొలుస్తూ ఉంటుంది. ఎందుకనంటే నోవాహు కాలంలో చెప్పండి, దైవ గ్రంథం లేదు. ఉందంటారా? ధర్మశాస్త్రం ఉందా నోవాహు కాలంలో? బోధించే మనలాంటి, లేదంటే పెద్దల్లాంటి, మాలాంటి సేవకులు పెద్దలు ఎవరైనా ఉన్నారా? పోనీ నువ్వు ఎందుకు అలా బ్రతుకుతున్నావురా అని సలహా ఇచ్చేవాడు ఉన్నాడా? వినండి, సలహా ఇచ్చేవాడు లేకపోయినా, బోధించేవాడు లేకపోయినా, ధర్మశాస్త్రము లేకపోయినా నీతిగా బ్రతికాడు నోవహు. నిందారహితుడిగా బ్రతికాడు. ఒక వ్యక్తి నిందించడానికి అవకాశం ఇయ్యని జీవితాన్ని కలిగిన వాడు ఎవరు చెప్పండి? నోవహు. ఏమి లేవు, ధర్మశాస్త్రం లేదు, బోధించేవారు లేరు, ఆత్మ సంబంధమైన సలహాలు ఇచ్చేవారు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులైన వారు ఎవరు లేరు. ఏమీ లేకపోయినా దేవుని దృష్టికి ఎలా కనబడ్డాడు చెప్పండి? నిందారహితుడిగా కనబడ్డాడు. జాగ్రత్త పడు. దైవ గ్రంథం ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు, పెద్దల్ని ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు, వాక్యం ఇచ్చాడు. జాగ్రత్త పడవా? ఆయన దృష్టికి నిందారహితుడిగా బ్రతకడానికి జాగ్రత్త పడవా?
నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యని జీవితాన్ని మనము కలిగి ఉండాలి. కళంకము లేకుండా బ్రతకాలి. కళంకం లేకుండా బ్రతకాలి. వేసుకున్న బట్టలలో చిన్న మచ్చ ఉంటే అది మనకు కొంచెం ఎబ్బెట్టిగా ఉంటుంది కదా, ఆ వస్త్రాన్ని వేసుకోవడానికి, ఆ బట్టలు వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతాం. ఆ మచ్చను చూసినప్పుడు ఏంటి మచ్చ అని ఎవరైనా అంటారేమో. ఆ చిన్న మచ్చ ఉతికితే పోతుంది. ఆ చిన్న మచ్చ అవసరమైతే దాన్ని మనం ఏదైనా లిక్విడ్ వేసి పోగొట్టుకోవచ్చు. షర్టు మీద పడిన చిన్న మచ్చకే నీవు ఎంత ఫీల్ అయిపోతావో ఎవరైనా ఏదైనా అంటారేమోనని. నీ ఆత్మ సంబంధమైన జీవితంలో, పరిశుద్ధత కలిగిన జీవితంలో, రక్షణ పొందిన జీవితంలో, సంఘ జీవితంలో, సహవాస జీవితంలో ఎన్ని మచ్చలున్నాయో, ఎన్ని డాగులున్నాయో, ఎన్ని ముడతలున్నాయో. నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకూడదు. నేను చాలా ఇష్టపడే మాట తీతు పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏమంటాడో తెలుసా? సంఘపు లోపలి వారి చేత కాదు, సంఘపు వెలుపటి వారి చేత సాక్ష్యాన్ని పొందాలి. సంఘం లోపల నువ్వు ఉన్నావు, సంఘం వెలుపల వాళ్ళు ఉన్నారు. సత్యం తెలిసి నువ్వు ఉన్నావు, అసత్యంలో వాళ్ళు ఉన్నారు. జ్ఞానం కలిగిన వ్యక్తివి, అజ్ఞానంలో వారు ఉన్నారు. పరిశుద్ధతను పొందావు, పాపంలో వారు ఉన్నారు. పాపములో ఉన్నవారు, అజ్ఞానంలో ఉన్నవారు, అసత్యంలో ఉన్నవారు సన్నిధిలో ఉన్న నిన్ను చూచి సాక్ష్యం ఇవ్వాలి. హీ ఈజ్ బెటర్ పర్సన్. ఉత్తమమైన భక్తి కలిగిన స్త్రీ, ఉత్తమమైన భక్తి కలిగిన పురుషుడు, ఉత్తమమైన భక్తి కలిగిన పెద్ద సాక్ష్యం ఇవ్వాలి. కళంకము లేని జీవితం దేవుని దృష్టికి కనబడినట్లుగా సంపాదించుకోవాలి. శాంతము కలిగిన వారు, 3 మాటలు. శాంతము కలిగి ఉండడానికి జాగ్రత్త, కళంకము లేకుండా ఉండడానికి జాగ్రత్త, నిందారహితులుగా ఆయన దృష్టికి కనబడడానికి జాగ్రత్త. స్నేహితుడా, సోదరి, చాలాసార్లు శాంతం ఉండదు మనకి. ఇంటి మీద కొన్నిసార్లు శాంతి నిలయం అని రాస్తారు కదా, ఆ ఇంట్లో అసలు శాంతమే ఉండదు, శాంతే ఉండదు. తెలుసా మీకు? శాంతి నిలయం అని రాస్తారు చాలా ఇళ్ళకి, శాంతం ఉండదు. దాని అర్థం ఏంటంటే సమాధానము కలిగి, సహించే గుణము కలిగి, ఓర్చుకునే గుణం కలిగి, ఓపిక పట్టే గుణం కలిగి, భరించే గుణం ఉందండి సంఘంలో. ఉందండి సంఘంలో. క్రమశిక్షణ కొరకై పెద్దలు చెప్తున్న మాటల విషయం సహించలేము చాలాసార్లు. ఇక ఎన్నిసార్లు చెప్పిన ఇదేనా? ఎన్నిసార్లు ఇలా చెప్తారు, ఎన్నిసార్లు ఇలా చెప్తారు. ఎస్, దైవ గ్రంథంలో ప్రాముఖ్యమైన సంగతులను 1-2 సార్లు ప్రభు రెట్టించి చెప్పించాడు తన దాసుల ద్వారా. పదే పదే అదే సందర్భాన్ని, అదే సంగతిని దేవుడు తన దాసుల ద్వారా బయలుపరుస్తున్నాడంటే సరిచేసుకోవలసిన అవసరత నీలో ఉంది. ఒకరోజు మా సంఘంలో ఇలా జరిగింది. ఒక సహోదరు వచ్చి, అన్నయ్య మీరు ఇలా చెప్తున్నారు వాక్యం, పలానా సోదరి చాలా బాధపడుతుంది, తన కోసమే చెప్తున్నారంట సారిసారిగా. ఎప్పుడు ఇదే చెప్తాడు అన్నయ్య, ఇది నా కోసమే చెప్తున్నాడని. అప్పుడు నేను అన్నాను, నా కోసమే అని చెల్లి అనుకున్నప్పుడు సరి చేసుకుంటే నష్టమేముంది? ఇది నా కోసమే అని నీకు అనిపించినప్పుడు నీ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెట్టి, నిజమేనయ్యా ఈ విషయంలో నేను తొలగిపోయాను, తొట్టిల్లిపోయాను, వెనకబడిపోయాను, దిగజారిపోయాను, పతనావస్థలో ఉన్నాను, నన్ను క్షమించు, ఇంక నేను ఎప్పుడూ ఇటువంటి పరిస్థితిలోనికి రాను అని ప్రభుకి నిన్ను నువ్వు సమర్పించుకుంటే, సరి చేసుకునే గుణాన్ని కలిగి ఉంటే ప్రభు ఎంత సంతోషిస్తాడు. భయాన్ని కలిగించే మాట చెప్పమంటారా? జ్ఞానైన సొలొమోను ఇలా అన్నాడు, తన హృదయమును కఠినపరుచుకున్న వాడు కీడులో పడును. లేఖనాన్ని దేవుడు మన కోసమే ఇచ్చాడు. బోధించే నాకైనా, వినేమికైనా మనందరి కోసం ఇచ్చాడు. ఇది నా కోసం కాదు, పలానోళ్ళ కోసం నువ్వు అనుకుంటే నష్టపోతావు. ఇది నా కోసమేను నువ్వు భావించి దానిని ఆసక్తితో అంగీకరిస్తే ఆశీర్వాదపు నిధిగా మారుతావు, నిధిగా మారుతావు. కాబట్టి లేఖనాల వెలుగులో మనకు అర్థమవుతున్న బలమైన సత్యాలు ఇవి. ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ అతి సమీపంగా ఉంది. రాకడను గూర్చిన స్పృహ కలిగి ఈ లోకములో మనము పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలిగి జీవించాలి. ఈ అనుభవాలు లేకుండా ఎంత బ్రతికినా నిరుపయోగం, ఉపయోగం లేనిది, ఫలము పొందనిది, ప్రయోజనం లేనిది. మన జీవితం ద్వారా ఎవరిని మనం ప్రభావితం చేయలేము. ఈ మాట చెప్పి ముగిస్తాను. ప్రభు ఒక్కడే కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే పరిచర్య చేశాడు, ప్రపంచాన్ని ప్రభావితం చేశాడు. యేసు ప్రభు అంటే తెలియని దేశం ప్రపంచంలో లేదు ప్రియులారా. విన్నారా ఈ మాట? ఒక్కడే
భూమిని తలక్రిందులు చేయువారు ఎక్కడికి వచ్చారా? వాళ్ళు 12 మందే. ప్రభు ఒక్కడే 12 మందే, కానీ భూమిని తలక్రిందులు చేయువారని సాక్ష్యం పొందుకున్నారు వాళ్ళు. మన ప్రభు ఒక్కడే ప్రపంచాన్ని ప్రభావితం చేశాడు. నన్ను ఇలా చెప్పనివ్వండి, నువ్వు ఒక్కదానివే రక్షించబడిన వ్యక్తివి కావచ్చు. నీ కుటుంబంలో నీ పరిశుద్ధమైన ప్రవర్తన, నీ భక్తి, నీ జాగ్రత్త నీ చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేయాలి. దాని కొరకే ప్రభు నిన్ను నన్ను పిలిచాడు, ప్రత్యేకపరిచాడు, తన ప్రాణాన్ని మన కొరకు దారబోసాడు. దాటిపోవద్దు. ఇంకా ప్రభుని నమ్మలేదా? ప్రభుని అంగీకరించి ఇది మిక్కిలి అనుకూల సమయం. రక్షించబడి పరిశుద్ధుల జాబితాలో చేర్చబడి ప్రభు రాకడలు ఎత్తబడే అనుభవాన్ని సంపాదించుకో. ఒకవేళ రక్షించబడి పరిశుద్ధుల జాబితాలో చేర్చబడ్డావా, నిలిచి ఉండు. ప్రభు వచ్చే వరకు పరిశుద్ధతను కొనసాగించు. భక్తి నోటికి కళ్ళెం పెట్టుకో, ప్రేమను కనపరచు, పవిత్రతను కాపాడుకో. శాంతము కలిగి నిష్కళంకులుగా, నిందారహితులుగా ప్రభు దృష్టికి కనబడండి. ఫలము ఆయన ఇస్తాడు. వాని క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఖచ్చితంగా ఆయన వస్తాడు, జీతాన్ని ఇస్తాడు. తల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రం. మీరు అనుగ్రహించిన మీ పాద సన్నిధికై స్తుతిస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు నాయనా. మీ ప్రణాళిక, మీ ఉద్దేశం చాలా గొప్పది. రక్షించబడిన మా బ్రతుకులు, రక్షణ పొందని మా బ్రతుకులు ఏమై ఉన్నాయో, ఎలా ఉన్నాయో, ఏమై ఉండాలో, ఎలా ఉండాలో తేటగా వివరించారు. బోధ మీది, ప్రజలు మీ వారు, సహాయము చేసిన ఆత్మయు మీరు పంపిన వాడై ఉండగా నీ బిడ్డల హృదయాల్లో కార్యసిద్ధి కలుగ చేయండి. నీ మహిమ కొరకు జీవించటానికి కృపనివ్వండి. నీ రాకడను గూర్చిన స్పృహ కలిగి నమ్మకస్తులై జీవించుటకు కృపను అనుగ్రహించండి. స్థానిక సంఘము బాధ్యత కలిగిన మా ప్రియులందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ బహుగా దీవించుమని, రాత్రి కూడికకు సిద్ధపరచుమని, దానికి సహాయపడుతూ వచ్చిన విధానాన్ని బట్టి హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.